ఆ ఆవేశం ఏమైనా తగ్గింది అనుకోవాలా పవన్ కళ్యాణ్ గారు? అట్లేం లేదు, ఎక్కడిదక్కడ మాట్లాడాలో అక్కడిదక్కడ మాట్లాడుతుంది. ఆయన నియోజకవర్గంలో అభ్యర్థిగా ఉన్నప్పుడు నియోజకవర్గానికి ఇది చేస్తా, మీకు హాస్పిటల్ కట్టిస్తాను, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తెప్పిస్తాను, నాకు చాలా మంది డాక్టర్లు తెలుసు, ఇట్లాంటి హామీల దగ్గరనే ఉంది. అదే టైంలో ఒద్దిగ్గానే అడగాలి. నియోజకవర్గం నేను ఆయన దొక్కేస్తాను ఈయన దొక్కేస్తాను నాకు ఓటు ఏంటంటే ఇరు కదా. కాబట్టి నియోజకవర్గానికి ఏం చేస్తారో చెప్పుకెళ్తున్నారు. వ్యూహాత్మకంగానే ఉన్నాడు, బాధ్యతగానే ఉన్నాడు. తర్వాత మిగతా నియోజకవర్గాలకు వెళ్ళినప్పుడు రేపు తెనాలి 3వ తారీఖు నుంచి మీటింగ్ ఉంది. అప్పటి నుంచి ఇక ఆవేశంతో స్టేట్మెంట్లు ఉంటాయి. ఇతర నియోజకవర్గాలకు వెళ్ళినప్పుడు అది మాట్లాడాలి. తన నియోజకవర్గంలో కన్విన్స్ చేయాలి పబ్లిక్ ని. ఎస్పెషల్లీ ఇప్పుడు పథకాల వల్ల ప్రయోజనాలు పొందుతున్నటువంటి ప్రజల్ని నేను ఇంకా మంచి చేయగలుగుతాను, మీకు నా వల్ల మీకు మంచి జరుగుతుంది, ఇట్లాంటి కాన్సెప్ట్ తో ముందుకు వెళ్తున్నాడు. సొంత నియోజకవర్గం పిఠాపురం పవన్ కళ్యాణ్ గారికి అని అనేసుకోవచ్చా నిన్న ఆ మాటల వల్ల, లేదంటే ఇంకా ఒక ట్రయల్స్ ఏ నడుస్తోందా? అంటే ఓటు వేస్తే అప్పుడు సొంతం అవుతుంది, ఈ లోపు అయితే ఆయన ప్రయత్నిస్తున్నట్టు. అంటే ఇప్పుడు ఒక మంగళగిరి ఆయన నారా లోకేష్ గెలిచినా గెలవకపోయినా, కుప్పం బాబు గారు, పులివెందుల జగన్ ఇలా ఉంది కదా. ఈయనకి మొన్నటి వరకు గాజువాక అనుకున్నా, లేదంటే భీమవరం అనుకున్నా, మళ్ళీ ఇక్కడికి వచ్చాం. కానీ అక్కడ ఒక బలమైన వ్యక్తి ప్రత్యర్థడానికి లేదు, కలిసే ఉన్నారు కాబట్టి వర్మ ఆయన సహకరిస్తేనే ఈయన గెలుస్తారు అన్నట్టుగా ఉంది పరిస్థితి. అప్పుడు ఎలాగ ఈయనకి అది హోమ్ టౌన్ లేదంటే హోమ్ కాన్స్టిట్యున్సీ అని అనుకోవచ్చు? అంటే హోమ్ కాన్స్టిట్యున్సీ అనేది ఊరికినే మనం అనేస్తే అవ్వదు. ఆయన అక్కడ ప్రజలు ఎన్నుకుంటే ఆ తర్వాత కంటిన్యూటీ ఉంటాయి. ఇప్పటి వరకు ఆయనకు హోమ్ కాన్స్టిట్యున్సీ లేదు. అంటే ఒక పార్టీ అధినేతకు ఉండాలి కదా మామూలుగా. అంటే ఓకే, అవును, ఈయన వచ్చింది తర్వాత అసలు అట్లా ప్లాన్ చేసుకోలేదు కదా. 14లో ప్లాన్ చేసుకోలేదు, 19లో ప్లాన్ చేసుకోలేదు, 24లో కూడా ఇప్పుడు అయితే ప్లాన్ కంటిన్యూ అవుతుంది. అంతే. పులివెందులు అంటే ఎప్పటి నుంచో చేస్తుంది వాళ్ళ కుటుంబమే, చంద్రబాబు అంటే ఎప్పటి నుంచో